లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి వరుస సినిమాల్లో దూసుకుపోతోంది. సౌత్ లో సత్తా చాటిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. తనకంటూ ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటూ వెళుతోంది. ఏ హీరోయిన్ కి లేని విధంగా సాయి పల్లవి యమా క్రేజ్ ని సంపాదించుకుంది. ఆమె యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. హీరోయిన్లకు భిన్నంగా నేచురల్ గ్లామర్ తోనే యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది. సాయి పల్లవి సినిమా అంటే మంచి స్టోరీ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ కి కలిగించింది. తన సహజ అందం, నటన, డాన్స్లతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఫిదా మూవీతో ఈ భామ భారీ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. సాయి పల్లవికి సినిమాలంటే అమితమైన ఇష్టం. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయింది. మెడిసిన్ చదువుతూ అనూహ్యంగా సినిమాల్లోకొచ్చి సక్సెస్ అయింది. విదేశాల్లో మెడిసిన్ చదివి డాక్టర్ గా స్థిరపడాలనుకున్న ఈమె ఇప్పుడు భారీ ఫ్యాన్ బేస్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. సహజ నటన, ఆకట్టుకునే డాన్స్ స్కిల్స్ ఉన్న సెలబ్రిటీ సాయి పల్లవి. సాయి పల్లవి 1992లో తమిళనాడులో జన్మించింది. చదువు అంతా అక్కడే సాగింది. చిన్నప్పటి నుంచి ఆమెకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. బుల్లితెరపై పలు డాన్స్ షోలలో పార్టిసిపేట్ చేసింది. 2008లో తమిళంలో ఉంగలిల్ యార్ అడుతా ప్రభుదేవా డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొంది. 2009 D4లో కంటెస్టెంట్ గా వచ్చి 3వ రన్నరప్ గా నిలిచింది. ఒకవైపు డాన్స్ తో పాటు మరోవైపు చదువును ఎక్కడా ఆపలేదు. మెడిసిన్ చదివేందుకు జార్జియా వెళ్ళింది. ఇండియా మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన టీబీ లీసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 2016లో మెడిసిన్ కంప్లీట్ చేసింది. అయితే సినిమా ఛాన్సులు రాకపోవడంతో 2015లోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిలో తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. తెలుగులో ఫిదా మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత నాగ చైతన్యతో లవ్ స్టోరీ వంటి హిట్ సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించింది. తెలుగు సినీ ప్రేక్షకులు సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ గా పిలుస్తుంటారు. సాయి పల్లవి 2015లో మలయాళ మూవీ ప్రేమంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఆ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాల్లో ఇది 2వ స్థానంలో నిలిచింది. తర్వాత సినిమాల్లో వరుస ఛాన్సులొచ్చాయి. స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సాయి పల్లవి తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటించింది. కలి, మిడిల్ క్లాస్ అబ్బాయి, మారీ 2, అతిరన్, పావ కాదాయిగల్ లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, గార్గి వంటి తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. సాయి పల్లవి సినిమాలంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకముంది. తెలుగులో ఫస్ట్ మూవీ ఫిదాలో సాయి పల్లవి నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఇంప్రెస్ అయిపోయారు. అప్పటి నుంచి ఆమె క్రేజ్ పెరుగుతూనే ఉంది. 2020లో ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో చోటు చేసుకున్న ఏకైక నటి సాయి పల్లవి. అంతలా ఆమె తన నటనతో సినీ ప్రేక్షకులను అలరించింది. 2005 నుంచి 2009 మధ్య కొన్ని సినిమాల్లో బాలనటిగా గుర్తింపులేని పాత్రల్లో సాయి పల్లవి నటించింది. గార్గి సినిమా తర్వాత సాయి పల్లవి సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించింది. ఈ మధ్యే మళ్లీ సినిమాలకు సైన్ చేస్తోంది. ఈసారి ఏకంగా బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. సీనియర్ నటుడు అమెరికన్ కొడుకు హీరోగా నటిస్తున్న ఓ సినిమా ద్వారా బాలీవుడ్లో సాయి పల్లవి ఎంట్రీ ఇవ్వబోతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణంలో సీతగా సాయి పల్లవినే ఎంపిక చేశారు. ఈ సినిమా దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతోంది. అలాగే శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఓ తమిళ మూవీలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ మూవీని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. నాగ చైతన్య లేటెస్ట్ మూవీ తండేల్లో సాయి పల్లవి హీరోయిన్. తన నటనతో మెప్పిస్తున్న ఈ సౌత్ బ్యూటీకి ఓ కోరిక ఉంది. సినిమాకు డైరెక్షన్ చేయాలని ఉందని, అందుకు స్టోరీని సిద్ధం చేసుకుంటున్నట్లు ఇటీవల చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. హీరోయిన్ సాయి పల్లవి ఎంతో కష్టపడి మెడిసిన్ కంప్లీట్ చేసింది.
2020లో తిరుచిలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించింది. ఇప్పటివరకు సాయి పల్లవి మెడికల్ ప్రాక్టీషనర్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అవ్వలేదు.